హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఏం జరగబోతుంది, అలానే నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది చూద్దాం. ఈ వారం ఎలిమినేషన్ కూడా ఏంటనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక ఫ్యామిలీ వీక్లో చూస్తే ఫ్యామిలీస్ అయితే ఎంట్రీ ఇచ్చారు కదా. ఇప్పుడు స్టేజ్ మీదకి ఎవరు వస్తున్నారో చూద్దాం. కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ అయితే వస్తున్నారు. ఇక కళ్యాణ్ కోసం అనేది తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం తనుజ కోసం చూస్తే హరితేజ గారు అయితే వస్తున్నారు. ముద్దుమందారం సీరియల్లో ఆమె అక్కడ చూస్తే తనుజకి వాళ్ళ అత్తగారుగా చేస్తుంది అనమాట. ముద్దుమందారం సీరియల్ ఎవరు చూస్తుంటారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా డిమాండ్ పవన్ కోసం చూస్తే నిఖిల్ వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. నిఖిల్ అంటే మనకి అది కూడా చూస్తే యాంకర్ అనుకుంటా, యాంకర్ నిఖిల్ అనుకుంటా. నిఖిల్ వస్తున్నట్టు నాకున్న అప్డేట్. రెండు కూడా ఒకళ్ళు వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. రీతు చౌదరి కోసం చూస్తే ఇక్కడ విష్ణుప్రియ వస్తున్నట్టు నాకున్న అప్డేట్ అనమాట. రీతు చౌదరి, విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఆమె ఎంట్రీ ఇస్తున్నట్టు స్టేజ్ పైకి అయితే నాకున్న అప్డేట్. అలానే వాళ్ళ బ్రదర్ కూడా వస్తున్నారు. ఇమాన్యుయల్ కోసం స్టేజ్ పైకి ఎవరు వస్తున్నారంటే అవినాష్ వస్తున్నారు. వాళ్ళ బ్రదర్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా భరణి గారి కోసం నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే వాళ్ళ మదర్ వస్తున్నట్టు తెలుస్తుంది స్టేజ్ పైకి. అలానే నాగబాబు గారు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా సంజన గారి కోసం చూస్తే వాళ్ళ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నట్టు నాకున్న అప్డేట్ అనమాట. ఇక దివ్య కోసం చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు వస్తున్నట్టు నాకున్న అప్డేట్ అనమాట స్టేజ్ పైకి. నెక్స్ట్ వీక్ చూస్తే మాత్రం ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ అయితే పెడతారనమాట. ఈ టాస్క్ చూస్తే మాత్రం ఇక నామినేషన్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత ఈ టాస్క్ ఉంటుంది. అయితే ఇక్కడ ఓల్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ టాస్క్లు అనేది ప్లే చేపిస్తారనమాట. ఈ టాస్క్లు అనేది ఆడుతూ ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ దగ్గర ఎవిక్షన్ పాస్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఎలిమినేషన్ జోన్లో ఉంటారో అది కూడా లాస్ట్లో ఇంకా వాళ్ళకి ఈ ఎవిక్షన్ పాస్ అనేది యూజ్ చేస్తారు. అది కూడా 12th వీక్ లేదంటే 13th వీక్, ఈ 2 వారాలలో ఎప్పుడైనా వాడచ్చు ఎవిక్షన్ పాస్. ఓవరాల్గా చూస్తే మాత్రం నెక్స్ట్ వీక్ అయితే ఇది ఉండబోతుంది. ఇక డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారంటే ఇప్పటికే చూస్తే మాత్రం ఓటింగ్లో అయితే సంజన గారికి, అలానే చూస్తే ఇక్కడ దివ్య నిఖితకి వీళ్ళిద్దరికి తక్కువ ఓటింగ్ వస్తున్నట్టు నాకున్న అప్డేట్. దీంట్లో కూడా చూస్తే మాత్రం ఇప్పుడు ఎలిమినేషన్ అయింది ఎవరు అంటే దివ్య నిఖిత ఎలిమినేషన్ అయినట్టు నాకున్న అప్డేట్ అనమాట. దివ్య నిఖిత ఈ సీజన్ 9లో అది కూడా 11th వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయారనమాట. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.